మద్యం మత్తు అహంకారం ఎంతటి ప్రమాదానికి దారితీశాయో రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర జరిగిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే మనందరికీ కూడా ఒళ్ళు జలదరిస్తుంది. ఫుల్లుగా తాగి సినిమాకి వెళ్ళిన ఇద్దరు యువకుల్ని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కోపంతో బయటకు వచ్చేసిన నిందితులు టాటా నెక్సాన్ కార్లో దారుణంగా ప్రవర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి చూడండి విజువల్స్. అటు ఇటు మనకు మనుషులు కనిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనకు అర్థమవుతోంది. కానీ ఎంత వేగంగా ఆ కార్ని దూసుకెళ్ళిపోయింది. అటు ఇటు ఉన్న ఇద్దరు మనుషులు కూడా భయపడిపోయి అటు పక్కకి పారిపోయారు కూడా, వాళ్ళ మీద కారు వచ్చేస్తుందేమోనని. కానీ దురదృష్టవశాత్తు ఆ కారు ఒక్కసారి చూడండి, విజువల్ ఒక్కసారి క్లియర్గా చూడండి. ఏ రకంగా అది ముందు బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు మనకు కనిపిస్తూ ఉన్నారు, ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళని తోసుకుంటూ ఆ బైక్ని గుద్దేస్తూ ఏ రకంగా ఈ వాహనం ముందుకు వెళ్ళిపోయింది. ఆ కారులోనే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఉన్నారు. వాళ్ళు చక్కగా ఫుల్గా మందు కొట్టేసి సినిమా చూసేసి అక్కడికి మాల్కి వచ్చారు. ఆ మాల్ లోపలికి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళని అనుమతించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మందు కొట్టున్నారు కాబట్టి వాళ్ళని లోపలికి అనుమతించడానికి కుదరదని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ఒళ్ళు మండి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించారు. ఏమనాలి వాళ్ళిద్దరిని? సో మనకి బైక్ మీద వెనక ఒక అమ్మాయి కనిపిస్తోంది, ముందు ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఆ బైక్ మీద ఉండగా ఆ బైక్ ముందు కదలకుండానే వెనక నుంచి ఆవేశంతో కోపంతో వాళ్ళు ఒళ్ళు మండి వాళ్ళని లోపలికి పంపించలేదన్న ఆ కోపంతో ఏ రకంగా ప్రవర్తించారు అంటే కన్ను మిన్ను కానరాక ప్రవర్తించడం అంటాం కదా, ఎగ్జాక్ట్లీ అదే బిహేవియర్ వాళ్ళది. ఆ టాటా నెక్సాన్ కార్లో వాళ్ళు ఆ బైక్ మీద ఉన్న వాళ్ళిద్దరిని గుద్దేసి వాళ్ళ మీద నుంచి తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కింద పడిపోయింది, ఆ అమ్మాయి తల మీద నుంచి కారు వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మాయి ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. సో స్క్రీన్ మీద మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక విజువల్ చూస్తున్నాం, రైట్ సైడ్ బాక్స్లో ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానికి సంబంధించిన విజువల్ కూడా చూస్తూ ఉన్నాము. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తుంది అక్కడ మాల్ యాజమాన్యంతో వాళ్ళు గొడవ పడుతున్న దృశ్యాలు, లోపలికి ఎందుకు అనుమతించట్లేదు అని చెప్పి. రైట్ సైడ్ బాక్స్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము, లోపలికి వెళ్ళడానికి కార్ వెనక వెయిట్ చేస్తోంది, ముందు ఒక బైక్ ఉంది, పక్కన అటు ఇటు సెక్యూరిటీ గార్డులు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆపుతున్నా కూడా ఆగకుండా చాలా ఆవేశంగా ఆ కారుని ఆ బైక్ని గుద్దుకుంటూ ఆ కారు ముందు కదిలిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీసీ ఫుటేజ్ని మనం పరిశీలిస్తే తప్ప తాగి తల పొగరుతో ఊగిపోయిన నిందితుడు ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వస్తున్న టైంలో కారు ముందు వెళుతున్న ఒక స్కూటీని ఎలా నిర్లక్ష్యంగా ఢీకొట్టాడో చూస్తున్నాం. పక్కనే కారులో ఫ్రెండ్ ఏంట్రా ఇది ఆపు అని ఎంతగా వారించినా అతను వినలేదట. ఓవర్ స్పీడ్తో ఆ కార్ని మళ్ళీ రెండోసారి కూడా అలాగే ముందుకి పోనిచ్చి స్కూటీని బలంగా ఢీకొట్టాడు. అంతటితో ఆగలేదు, రోడ్డుపై నిలబడి ఉన్న వాళ్ళ పైకి కూడా ఆ కార్ని అతి వేగంగా దూసుకెళ్ళనిచ్చాడు. కింద పడిపోయిన వారిపై నుంచి ఆ కార్ని అలాగే నిర్దాక్షిణ్యంగా పోనిచ్చాడు ఆ యువకుడు. ఈ దృశ్యాలన్నీ మాల్లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదంలో పీజీ విద్యార్థిని తలకి బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి సత్య మనకి లైవ్లో కనిపిస్తూ ఉన్నారు. సత్య, ఎంతటి ఘోరమైన ఘటన ఇది అన్నది మనకు అర్థమవుతోంది. ఇప్పుడు ఆ నిందితులు ఇద్దరి మీద కూడా ఏ కేసులు నమోదు చేశారు, వాళ్ళిద్దరి వర్షన్ ఏంటి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఇద్దరి మీద కూడా బిఎన్ఎస్ 338 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే 308 సెక్షన్ దీంట్లో జోడించారు. ఎందుకంటే అక్కడ గుద్ది వెళ్ళిపోవడం, నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడంతో పాటు
మద్యం సేవించి ఆ మాల్లో ఏదైతే ప్రసాదాదిత్య మాల్లో లోపలికి వీళ్ళు అంటే ఈ వైద్య విద్యార్థినితో పాటు తన స్నేహితుడు కూడా జిఎస్ఎల్ అవుట్ పాస్ తీసుకున్నారు. అవుట్ పాస్ తీసుకుని వీళ్ళు సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత 9:15కి అంటే ఫస్ట్ షోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్న క్రమంలో గేట్ సైడ్ నుంచి ఉన్నారు, అవుట్ గేట్ దగ్గర. ఈలోపే వీళ్ళ లోపలికి సెకండ్ షోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఎవరైతే జోషప్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి దస్వంత్ ఇద్దరు కూడా స్థానికంగా తూర్పుగోదావరి జిల్లా నామవరం గ్రామం నుంచి వచ్చారు. ఇద్దరు కూడా ఒకళ్ళు వ్యాపార రీత్యా చేసుకుంటారు, ఇంకొక రోడ్డు ఇంటి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పీజీ విద్యార్థిని సినిమా చూసి వెళ్ళే క్రమంలో గేటు దగ్గర ఉన్న క్రమంలోనే పైన అప్పటికే సెక్యూరిటీతో వాగ్వాదం తీస్తున్నారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన నేపథ్యంలో ఇద్దరు కూడా అక్కడ పాజిటివ్ రావడంతో మీరు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోవాలని చెప్పడంతో అక్కడ వాగ్వాదం దిగారు. వెంటనే మొబైల్ లాక్కున్న సెక్యూరిటీ సిబ్బందితో కోపంగా మెట్లు దిగుతూ కిందకు వచ్చి సెల్లార్ కిందకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఆ కారుని ఏదైతే నెక్సా కారు ఉందో నెక్సా కార్ని అక్కడి నుంచే 40-50 స్పీడ్లో వచ్చి గేట్ దగ్గర ఆగి ఒకసారి మనం సీసీ ఫుటేజ్ చూడొచ్చు. ఆ యువతి వెనకాల కూర్చునుంది వైద్య విద్యార్థిని. ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారి గుద్ది పాపం ఏం జరుగుతుందో తెలియని క్రమంలో ఒకసారిగా ఏదైనా డాష్ ఇచ్చారేమో అని ఆ అమ్మాయి బ్యాక్ తిరిగి కూడా చూసింది. అప్పుడు ఒకవేళ దిగిపోతే ఆ అమ్మాయి ఇలాగా బ్రెయిన్ డెడ్ అవ్వడమో లేదంటే బ్రెయిన్కి తగిలే పరిస్థితి ఉండేది కాదు. కానీ రెండోసారి బలవంతంగా ఈడ్చుకుపోయి అక్కడ టర్న్ కూడా లెఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మాల్కి ఓన్లీ కేవలం ఒకటే ఎగ్జిట్ ఇచ్చారు. ఎందుకంటే ఒకటి ఇన్ ఒకటి అవుట్ మాత్రమే ఇచ్చారు. ఎగ్జిట్ కూడా కొంచెం పెంచుంటే బాగుండేది అనేది కొంత ప్రశ్న వినిపిస్తుంది. వాహనదారులు కూడా రద్దీ పెరిగిపోయింది. మాల్ చుట్టూ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడము, అక్కడే వీళ్ళంతా మాలులో సినిమా వదిలే సమయానికి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే క్రమంలో ఈ అమ్మాయిని కూడా టర్నింగ్ తీసుకుని ఆగకుండా గుద్ది ఆ పైనుంచి ఎక్కించుకెళ్ళిపోవడం. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఆ అమ్మాయి మాత్రం హైదరాబాద్లో సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రి తరలించినా కూడా బ్రెయిన్ డెడ్గా అయితే మాత్రం సమాచారం అందుతుంది. పూర్తిగా కోలుకోవాలని మాత్రం జిఎస్ఎల్కి సంబంధించిన వైద్య విద్యార్థులు యావత్ వైద్య సంబంధించిన విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్ కొద్దిసేపటి క్రితమే స్థానిక క్రైమ్ డిఎస్పీ కూడా అలాగే స్థానిక సీఏ బాజీలాల్ వివరాలు వెల్లడించారు స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. రైట్, థ్యాంక్ యూ సత్య.